రక్షక గోవింద గోవింద. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మనం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి భగవద్గీతామృతాన్ని అధ్యయనం చేసుకునే కార్యక్రమానికి సమావేశమయ్యాం. ఇటువంటి కార్యక్రమానికి శుభసూచకంగా మనం శ్రీ గురు ధ్యానం చేసుకుని సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్విష్ణు గురుర్దేవో గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరః గురు సాక్షాత్ గురు సాక్షాత్ పరం బ్రహ్మ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శేషాద్రినిలయాయ చ శేషాద్రినిలయాయ చ వృషదృగ్గోచరాయాథ వృషదృగ్గోచరాయ విష్ణవే సతతం నమః. విష్ణవే సతతం నమః. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానే భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః ప్రథమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం
దుగ్ధం గీతామృతం మహత్ గీతామృతం మహత్ శ్రీకృష్ణ ప్రార్థన శ్రీకృష్ణ ప్రార్థన ప్రపన్న ప్రపన్న పారిజాతాయ పారిజాతాయ స్తోత్రవేత్రైక స్తోత్రవేత్రైక పాణయే పాణయే జ్ఞానముద్రాయ జ్ఞానముద్రాయ కృష్ణాయ కృష్ణాయ గీతామృత గీతామృత దుహే నమః దుహే నమః శ్రీవేదవ్యాస ప్రార్థన శ్రీవేదవ్యాస ప్రార్థన నమోస్తుతే నమోస్తుతే వ్యాస వ్యాస విశాల బుద్ధే విశాల బుద్ధి ఫుల్లారవిందాయత పుల్లారవిందాయత పత్రనేత్ర పత్రనేత్ర ఏన త్వయా ఏన త్వయా భారత తైలపూర్ణః భారత తైలపూర్ణః ప్రజ్వాలితో ప్రజ్వాలితో జ్ఞానమయః జ్ఞానమయః ప్రదీపః ప్రదీపః. శ్రీ గురుభ్యో నమః. మనం నిన్న మహారథి అంటే ఎవరు, అర్ధరథులంటే ఎవరు, రథులంటే ఎవరు, అతిరథులంటే ఎవరు అనే ప్రశ్నలో ఆపుకున్నాం. ఆ ప్రశ్న నుంచి మనం నిదానంగా చర్చించుకుందాం. రథి అనే విభాగం నుంచి మొదలెడదాం. రథి అంటే తను రథంలో ఉండి రథంలో ఉన్న మరొకడితో యుద్ధం చేసే సామర్థ్యం ఉన్నవాడు. యుద్ధంలో తొందరపడి రథాలని ఎవరికి ఇవ్వరు. ఆ సామర్థ్యం ఉన్నవాడికి పరీక్షించి ఇస్తారు. శస్త్రాస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి సామర్థ్యం ఉంటేనే ఇస్తారు. అటువంటి రథం కలిగిన వాడు రథి. తనతో సమానమైన మరొక రథకుడితో యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. ఇటువంటి రథికుడితో యుద్ధం చేయటానికి సామర్థ్యం సరిపోక మరొక రథికుడి సహాయం గనక కోరుకున్నట్లయితే వారిని అర్ధరథులు అంటారు. అర్ధరథులు అంటారు. సగమే సామర్థ్యం వాళ్ళకి. కనీసం ఒక రథికుడితో కూడా వారు పోరాడలేరు. అటువంటి వారిని అర్ధరథులు అంటారు. ఇలా కాకుండా ఒక 10,000 మంది రథికులతో 10,000 మంది శూరులతో ఏకకాలంలో పోరాడగలిగిన సామర్థ్యం ఉంటే అతని పేరు మహారథుడు. 10,000 మంది శూరులు ఎదురుకుండా నిలబడి ఉంటే వారితో పోరాడగలగాలి. ఆ పోరాడటం కూడా ఎలా పోరాడగలగాలి? తనను తాను రక్షించుకోగలగాలి. తనను తాను రక్షించుకుని తన సారథిని, గుర్రాలని, చక్రాలని, ధ్వజాన్ని, తన కిరీటాన్ని అన్నిటినీ కాపాడుకోగలగాలి. ఇటువంటి వాణ్ణి మహారథ అని అంటారు. దానికి యుద్ధశాస్త్రంలో లక్షణం కూడా చెప్పారు. ఏకో 10,000 యోధయేద్యస్తు ధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ సవై ప్రోక్తో మహారథ అని. ఒక్కడే ఉంటాడు, కానీ ఎదురుకుండా 10,000 మంది వీరులు, శూరులు నిలబడి ఉన్నా, 10,000 మంది విల్లంబులను ధరించి ఉన్నా సరే, విల్లంబులు అంటే ఆ బాణం యొక్క రేంజ్, ఆర్చర్ రేంజ్ చాలా దూరంగా కూడా ఉంటుంది. దూరం నుంచి కూడా వాళ్ళు కొట్టగలుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ దగ్గర నుంచి తనను కాపాడుకోగలిగినవాడు, వాళ్ళతో యుద్ధం చేయగలిగినవాడు. ఇంతేకాకుండా శాస్త్ర ప్రవీణశ్చ, శస్త్రాస్త్రాలను ఎలా ప్రయోగించాలి అని తెలిసి ఉండాలి. యుద్ధశాస్త్రంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. అనేక శాస్త్రాలు ఆ రోజున మన దేశంలో చాలా విస్తారంగా, చాలా ప్రచారంలో ఉండి ఉన్నాయి. అందులో యుద్ధశాస్త్రం, అందులోనూ ధనుర్విద్య, అందులోనూ బాణ విద్య, అస్త్ర విద్య, శస్త్ర విద్య, ఖడ్గ విద్య, ఎన్ని రకాలైన విద్యలున్నాయో తెలియవు. అన్ని రకాల విద్యలు తెలిసి ఉండాలి. తన దగ్గర ఒక ఆయుధం అయిపోతే మరొక ఆయుధాన్ని పట్టి యుద్ధం చేసే సామర్థ్యం ఉండాలి. ఇటువంటి వాడిని మహారథ అని అంటారు. ఇంతేకాకుండా వ్యూహాల గురించిన నైపుణ్యం ఉండాలి. ఏ వ్యూహంలోకి ఎలా జొరబడాలి, ఏ వ్యూహంలోంచి ఎలా తప్పించుకురావాలి, అలాంటి జ్ఞానం కూడా పరిపూర్ణంగా ఉండాలి. అటువంటి వాడిని మహారథ అని అంటారు. ఒక మనిషి 10,000 మందితో యుద్ధం చేయగలడా అని మనలో ఎవరికైనా సందేహం కలిగితే
దేశ రక్షణ కోసం నుంచుని ఉన్నటువంటి సైనికులను అడగండి, ఒక మనిషి ఎంతమందితో యుద్ధం చేస్తాడో కనుక్కోండి, చెప్తారు వాళ్ళు, నేనొక్కడిని చాలు దేశ రక్షణ కోసం అని. గుండెల్లో దమ్ము ఉండాలి, కండల్లో బలం ఉండాలి. ఈ రెండూ ఉంటే ఎంతైనా సాధించవచ్చు. దానికి తోడు శాస్త్ర పరిజ్ఞానం, యుద్ధ శాస్త్ర పరిజ్ఞానం ఉంటే ఏమైనా సాధించవచ్చు. అటువంటి వారు మహారథులు అనబడతారు. ఈ మహారథులు చాలా తక్కువ మంది ఉంటారు. రథికులు చాలామంది ఉంటారు, కానీ మహారథులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా కాకుండా 10,000 మందే అనే నియమం లేకుండా ఎంతమంది వచ్చినా సరే యుద్ధం చేయగలము అని నిలబడేవారు అతిరథులు. వీరికి 10,000, 20,000, 30,000 అని నియమమే లేదు. ఎంతమంది అయినా రావచ్చు కాక వారు యుద్ధం చేయగలరు. ఏ ఆయుధం తీసుకునైనా సరే యుద్ధం చేయగలరు. వీరు ఆయుధం లేకుండా ఉన్నా సరే యుద్ధం చేయగలరు. అలాంటి వారిని అతిరథులు అని అంటారు. పాండవ పక్షంలో అలాంటి అతిరథులు ప్రధానంగా 2 ఉన్నారు. ఒకరు భీముడు, మరొకరు అర్జునుడు. అసలు ఈ దుర్యోధనుడు పాండవ పక్షంలో ఉండేటువంటి వీరుల్ని లెక్కించేటప్పుడు అతిరథులైనటువంటి భీమార్జునులని లెక్కించనే లేదు. లెక్కించకపోగా భీమార్జున సమాయుధి అని మిగతా సామాన్య వీరులందరినీ భీమార్జునులతో సమానంగా ఉన్నారంటున్నాడు. ఇది కాకుండా చివరికి సర్వే ఏవ మహారథాః అని అంటున్నాడు. అంటే అతిరథుల్ని లెక్కించకపోవటం, వాళ్ళ సామర్థ్యాన్ని కించపరిచేటట్లుగా వాళ్లతో సామాన్యులని పోల్చటం, ఇదే సమయంలో అందరూ మహారథులే, పెద్దగా అతిరథులు ఎవరూ లేరు అనే భావన వచ్చేటట్లుగా సర్వే ఏవ మహారథాః అనటం అనే తప్పులు చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే యుద్ధంలో కావచ్చు, సాధారణ సందర్భాల్లో కావచ్చు, ఎదుటివాడి సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరి అయిన పద్ధతి కాదు. ఎదుటివాడి సామర్థ్యాన్ని గనక మనం తక్కువ చేసుకుంటే కనీసం వారితో మాట్లాడడం కూడా మన వల్ల కాదు. కానీ ఇక్కడ దుర్యోధనుడు యుద్ధంలో నుంచుని ఎదురుకుండా సైన్యం ఉంటే వాళ్ళలో అతిరథుల్ని చెప్పకుండా అందరూ మహారథులే, అందరూ మహారథులే అని అంటున్నాడు. అందరూ మహారథులే అంటే దుర్యోధనుడికి అంతటా సమత్వ భావన ఉంది అని అనుకుందామా? అలా అనుకోవడానికి కూడా వీల్లేదు. పై శ్లోకంలో ఏమని చెప్తున్నాడో చూద్దాం. పై శ్లోకంలో తన వైపు నుంచున్న వీరుల ప్రస్తావన తెస్తున్నాడు. ఏమని తెస్తున్నాడు? అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. మనవైపు అస్మాకంతు, మనవైపు ఉన్నటువంటి వీరులను, అందులోనూ విశిష్టమైనటువంటి వీరులను, వారి గురించి నేను చెప్తాను. నువ్వు విను. నువ్వు చెప్పడం ఎందుకు, నేను వినటం ఎందుకు? మన వైపు ఎవరెవరు నుంచున్నారో నాకో తెలుసు కదా అంటే అట్లా కాదు. సంజ్ఞార్థం తాన్ బ్రవీమి, వారు ఎవరెవరున్నారో అని ఒక్కసారి గుర్తుకు తెస్తాను, అంతే తప్ప నీకు తెలియదు అనే ఉద్దేశంతో కాదు. ఏమి వారిలో విశేషం? నాయకా మమ సైన్యస్య, నా సైన్యానికి, మమ నా సైన్యానికి వారు నాయకులు, నా తరపున యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నవారు, వారిని నేను చెబుతాను, నువ్వు విను అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఇదేదో సాధారణ వాక్యంలా ఉందే, ఏదో పరిచయ వాక్యంలా ఉందే అని అనుకోవద్దు. దీని ముందు చాలా ప్రస్తావన జరిగింది. యుద్ధరంగానికి వెళ్ళకముందు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఇలాంటి పెద్దలందరూ కూర్చుని ఎవరెవరు రథికులు, ఎవరెవరు అర్ధరథులు, ఎవరెవరు మహారథులు, ఎవరెవరు అతిరథులు అని ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ఎందుకు చేశారంటే ఏ రథికుణ్ణి ఎక్కడ నుంచోబెట్టాలి, ఏ మహారథుణ్ణి వ్యూహంలో ఏ భాగంలో కాపలా ఉంచాలి, ఏ అతిరథుణ్ణి మనం కాపలా కాసుకుంటూ ఉండాలి, ఏ అతిరథుణ్ణి నమ్మి మనం యుద్ధంలో ముందుకు వెళ్ళాలి, ఎవరిని అటాక్కి పంపించాలి, ఎవరిని డిఫెన్స్లో ఉంచాలి, ఇలాంటి విషయాలన్నీ నిర్ణయించటానికి ఎవరెవరికి ఏ ఏ ఆయుధాలను పంపిణీ చేయాలి. ఆయుధాలు సప్లై చేయడం పెద్ద విషయం కదా యుద్ధంలో. ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది.
ఆ చర్చలో దుర్యోధనుడికి, భీష్ముడికి, దుర్యోధనుడికి, ద్రోణుడికి చిన్న తగాదా వచ్చింది. ఆ తగాదా ఏంటి అని మనం పై శ్లోకంలో చూద్దాం. అందువలన మన వైపు వీరులు ఎవరున్నారు అని నువ్వు చెప్పొద్దు, నేను చెప్తా నువ్వు విను అని అంటున్నాడు. అప్పుడెప్పుడో విచారణ మీటింగ్ అప్పుడు మీరందరూ మాట్లాడారు కదా, అలా కాదు, ఇప్పుడు నేను చెప్తాను మీరు వినండి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? గురువును పట్టుకుని నేను చెప్తా నువ్వు విను అంటున్నాడు. గురువు దగ్గరికి వెళ్ళి ఏమనాలి? మీరు చెప్పండి నేను వింటా అనాలి. మనందరం కూడా అలాగే అంటున్నాం. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్పండి మేము వింటామని అంటున్నాం. కనీసం మన స్థాయిలో కూడా లేడు. ఈయన రాజాధిరాజు ఎందుకు అవుతాడు? ఈయన యుద్ధంలో ఎలా గెలుస్తాడు? కాబట్టి గురువుని మరొకసారి కించపరుస్తున్నాడు అనేది సూక్ష్మంగా ఇందులో ఉంది. గురువుని నేను చెప్తాను నువ్వు విను, లిస్ట్ అనేది నేను ఇస్తాను నువ్వు చెప్పొద్దు అని అంటున్నాడు. పోనీ నేను చెప్తేనేమి నువ్వు చెప్తేనేమి, ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా, చెప్పు అంటే పై శ్లోకంలో తన అభిప్రాయాన్ని క్రమంగా వెళ్ళగక్కుతున్నాడు. ఏంటి పై శ్లోకం? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ అని మనం పారాయణ చేసుకుంటున్నటువంటి గ్రంథంలో సౌమదత్తిస్తథైవచ అనే పాఠం ఉంది. కానీ కొంతమంది పారాయణ చేసుకుంటున్నటువంటి గ్రంథంలో సౌమదత్తిర్జయద్రథః అని కూడా ఉంది. రెండు పాఠాలు సరి అయినవే. మనం ఈ పాఠాన్ని ఆశ్రయించుకున్నాం. ఏ పాఠమైనా సమానంగానే ఉంటుంది. ఎవరెవరున్నారు మన వైపున వీరులు అంటే భవాన్ తమరున్నారు. రెండోది ఎవరు? భీష్మశ్చ. మూడోది ఎవరు? కర్ణశ్చ. నాలుగోది కృపశ్చ సమితింజయ. ఈ సమితింజయ అనేది సమితి అంటే యుద్ధం, యుద్ధాన్ని గెలిచేవాడు అని ఇటు కృపాచార్యుడికి అటు పైన రాబోయే అశ్వత్థామకి సమానంగా ఉండేటట్లుగా మధ్యలో వేసి పెట్టాడు సమితింజయ. తర్వాత ఎవరు? అశ్వత్థామ. తర్వాత వికర్ణశ్చ. ఆ తరువాత సౌమదత్తి. ఒకవేళ రెండో పాఠం తీసుకుంటే తరువాత వచ్చేది జయద్రథుడు. ఇంతమంది పేర్లని చెప్తున్నాడు. వరుస పేర్లే కదా చెప్పాడు. ఇందులో ఏమొచ్చింది? దుర్యోధనుడి యొక్క స్వభావం మనకేం తెలిసిపోతోంది అని అనుకుంటే, మొదలు జాగ్రత్తగా భవాన్ అని అన్నాడు. చాలా సంతోషం, తమరున్నారండి అన్నాడు. ద్రోణాచార్యుణ్ణి వీరుల్లో ప్రథమంగా లెక్కించాడు. సరి అయినదే. భీష్ముణ్ణి లెక్కించవచ్చు, లేదా ద్రోణుణ్ణి కూడా లెక్కించవచ్చు. ఎందుకంటే ద్రోణాచార్యుడు ఈయనకి గురువు. గురువుని ముందు చెప్పుకుని తర్వాత ఎవరి పేరైనా చెప్పుకోవచ్చు. మనం కూడా మొదలు గురుధ్యానం చేసుకునే శ్రీనివాస ప్రార్థన అని చేస్తున్నాం. మనం కూడా గురువునే ముందు ధ్యానిస్తున్నాం, గురువు పేరే ముందు చెప్పుకుంటున్నాం, తర్వాతే శ్రీనివాస ప్రార్థన అని ఆ దేవదేవుడి ప్రార్థన చేస్తున్నాం. దేవదేవుడు కూడా ఇలాగే చేయమని చెప్తున్నాడు. మొదలు గురు ప్రార్థన చేసుకోండి, ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి, ఆ తరువాత నన్ను పొందగలుగుతారు అని ఆ దేవదేవుడు కూడా అంగీకరిస్తున్నాడు. అందువలన భవాన్ అనటం సరి అయిన మాట. ద్రోణాచార్యుడు మంచి వీరుడా అండి? వీరుడు, అతిరథుడు, మహారథుడు ఇవన్నీ ద్రోణాచార్యుడికి చాలా చిన్న పదాలు. ద్రోణాచార్యుడు మనకు తెలిసిన దానికంటే ఒక సుమారుగా 10-20 రెట్లు చాలా పెద్ద మనిషి. ఏమిటి ఆ ద్రోణాచార్యుడిలో విశిష్టత అనంటే, ద్రోణాచార్యుడు ఒక అరణ్యంలో నివాసం ఉండేటువంటి ఋషి కుటుంబానికి చెందినవాడు. అది ఒక ఋషి వంశం, మహర్షుల వంశం అది. ఆ వంశంలో ఈయన తండ్రి గారు ఎందుకో ఒకరి దగ్గరికి దానం పుచ్చుకోవడానికి అని వెళ్ళారు. ఆయన ఎవరో దానం చేస్తున్నారు అని వింటే ఎందుకు అనిపించిందో వెళ్ళారు. వెళితే అప్పటికి ఆయన దానం అంతా చేసేసుకున్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు దానం చేయడానికి. అందుకని ఆయన అన్నాడు, నా దగ్గర అయిపోయిందయ్యా అంతాను, కేవలం అస్త్ర విద్య మిగిలి ఉంది, నీకు కావాలంటే అస్త్ర విద్య ఇస్తాను అన్నాడు. అరణ్యంలో కూర్చొని తపస్సు చేసుకునే వాళ్ళకి అస్త్ర విద్యలు ఎందుకు? ఆయన కూడా ఏదో వెళ్ళాం కదా, అస్త్ర విద్య అంటే జ్ఞానమే కదా, విద్యే కదా, పుచ్చేసుకుందాంలే అని పుచ్చేసుకున్నాడు.
అలా వారి వంశంలోకి అస్త్ర విద్య ప్రవేశించింది. ఈ ద్రోణాచార్యుడికి వాళ్ళ నాన్నగారు అస్త్ర విద్యని ఉపదేశం చేశాడు మిగతా విద్యలతో పాటుగా. ఈ పిల్లవాడికి అస్త్ర విద్య చిటికలో వచ్చింది, చాలా సులభంగా వచ్చేసింది. అన్ని శస్త్రాలు, అన్ని అస్త్రాలు, మంత్రాలు, ఉపసంహారాలు, చాలా విశేషాలు ఉంటాయి. అందులోనూ విశేషమైన ప్రయోగాలు చేస్తూ ఉండటం, ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలగటం, ఇలాంటి చాలా ప్రయోగాలు ఉంటాయి. అన్ని క్షుణ్ణంగా తెలిసినాయి. కానీ ఏదో ఒక సందర్భంలో మనం ముందు చెప్పుకున్నట్లుగా పుత్ర ప్రేమతో పాల కోసం అని అరణ్యం నుండి బయటికి వచ్చాడు. పాల కోసం బయటికి వచ్చాడు అనేదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, అరణ్యంలో ఉండేటువంటి మహర్షులు ప్యూర్ వెజిటేరియన్స్. మనం కామా అని అడగండి, మనం ప్యూర్ వెజిటేరియన్స్ కామ్, మనం లాక్టో వెజిటేరియన్స్. అంటే పాల పదార్థాలు తీసుకునేవాళ్ళం, అంటే మాంసకృత్తులు ఉన్నటువంటి పాలను తీసుకునేవాళ్ళం. మనం వెజిటేరియన్స్మే, కానీ లాక్టో వెజిటేరియన్స్. కానీ అరణ్యంలో నివాసం ఉండేవారు ఆ పాలని వాటిని కూడా ముట్టుకోరు. ఒకవేళ వాళ్ళ దగ్గర కామధేనువు ఉన్నా సరే, కామధేనువు యొక్క కూతురు ఉన్నా సరే, ఆ పాలను కేవలం భగవత్ సేవకు వినియోగిస్తారు తప్ప వారు తాగరు, వారు దాన్ని ముట్టుకోరు. వారికి కొంతమంది మహర్షులకి దేవతలు వచ్చి, ఇదిగో కామధేనువుకి కూతురు పుట్టింది, ఈవిడి పేరు సురభి, ఈవిడిని నువ్వు ఉంచుకో, ఈవిడి పేరు నందిని, ఈవిడిని నువ్వు ఉంచుకో అని మహర్షులకు ఇచ్చేస్తారు. అవి పాలే కావు, సమస్త సంపదలను ఇచ్చేటువంటి గోవులు కామధేనువులు. అయినా సరే ఆ మహర్షులు వాటి దగ్గర నుంచి కనీసం పాలు కూడా తాగరు. కేవలం వాటిని యజ్ఞ కర్మలకు మాత్రమే వాడతారు. అటువంటి ప్యూరెస్ట్ వెజిటేరియన్స్ వాళ్ళు. అలాంటి వాడు ఈయన లాక్టో వెజిటేరియన్ స్థాయికి దిగిపోయాడు. దిగి రాజకుటుంబాల్లో ఉండేట్టు అలవాటు చేసుకున్నాడు, రాజప్రాసాదాలలో ఉండే అలవాటు చేసుకున్నాడు. రాజగురువు అయ్యాడు కదా. ఆ రాజగురువు కూడా అయిన తర్వాత ఏం చేశాడు, గురువు స్థాయి నుండి సలహాలిచ్చే మంత్రి స్థాయికి ఎదిగాడు. సలహాలిచ్చే మంత్రి స్థాయి నుండి సేనాధిపతి స్థాయి కూడా ఎదిగాడు. వాళ్ళ తరపున యుద్ధం చేసి వాళ్ళకు విజయాన్ని చేకూర్చే స్థాయికి కూడా వచ్చేశాడు. వాళ్ళు నమ్మి సేనాధిపత్యం కూడా ఇచ్చేస్తున్నారు ఈయనకి. ఎవరికి? అరణ్యంలో హాయిగా తపస్సు చేసుకునేవాడికి. కాబట్టి ఈయన బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చేస్తే తగ్గినట్టే కదా, మహానుభావుడు అంటారేమిటి? కాదు కాదు కాదు, ఆయన ఇంకా చాలా మహానుభావుడు. మనకు తెలియని విషయం చాలా ఉంది. ఇంత జరిగినా సరే అరణ్యంలో ఉన్నట్టే ఉంటున్నాడు. రాజప్రాసాదంలో కూడా అరణ్యంలో ఉన్నట్టే యోగ సాధన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన యోగ సాధన చేసుకున్నాడని భారతంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా కనిపించదు. ఒక్క చివరి సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. ద్రోణాచార్యుడు ఎలా మరణించాడు అంటే మనందరికీ తెలిసిన పెద్ద కథ. అశ్వత్థామ హతః కుంజరః అనే వాక్యం విని ద్రోణాచార్యుడు మరణాన్ని పొందాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఆయనకు పుత్రప్రేమ ఎక్కువ అని మనకు తెలిసిందే కదా. ఆయన యుద్ధంలో ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాడు, యుద్ధంలో ఒక నియమం పెట్టుకున్నాడు. నా కొడుకు, నా పుత్రుడు అశ్వత్థామ మరణించాడు అనే వార్త గనక విన్నట్లయితే నేను వెంటనే యుద్ధం ఆపేస్తాను అనే నియమం పెట్టుకున్నాడు. ఈ నియమాన్ని అనుసరించి పాండవులు ఏదో ఒక సందర్భంలో ధర్మరాజు చేత అశ్వత్థామాహతః అని గట్టిగా అనిపించి కుంజరః అని నిదానంగా అనిపించారు. అసలు ఇది విషయమే కాదు. ఆ మాట ద్రోణాచార్యుడు విన్నాడు. విన్నా కూడా నమ్మలేదు. ధర్మరాజు చెప్పినా నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అనంటే ఈయన కొడుకు, ఆయన చిరంజీవి, ఆయనకు తెలుసు ఆయన వరప్రసాదం వలన పుట్టినవాడు అశ్వత్థామ. అందువల్ల అశ్వత్థామ మరణించాడు అంటే నమ్మేంత తెలివి తక్కువ వాడేమి ద్రోణాచార్యుడు కాడు. కానీ ఆ దశలో ఒక విశేషం జరిగింది. ద్రోణాచార్యుడి పితృదేవతలు ఒక్కసారిగా ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి, ఓరి 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 ఎంత పని చేశావురా, ఎవరైనా మన వంశంలో అడవి దాటి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? తపస్సు తప్ప మరొక పని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? నువ్వు చేయరాని పనులు ఇప్పటికే చేశావు, పంతాలకు పోయావు, మనకెందుకురా తపస్సు చేసుకునే వాళ్ళకి పంతాలు? ఆవు దొరక్కపోతే మళ్ళీ అడవికి వచ్చేయక నీ పిల్లవాడిని నువ్వు బుజ్జకించుకోక అక్కడి నుంచి ఇంకా రాజ్యానికి వెళ్ళావేమిరా?
ఇది సరి అయిన పద్ధతి కాదు, ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, నీ ప్రతిజ్ఞను నువ్వు నిలబెట్టుకోవచ్చు. నీ ప్రతిజ్ఞ ఏంటి? అశ్వత్థామా హతః అనే వాక్యం వింటే యుద్ధం మానేస్తాను అనే కదా. అశ్వత్థామా హతః అని ఎవరో అన్నారు కదా, నువ్వు మానేసాయి, యుద్ధం మానేసాయి, ఇదే తరుణం. మళ్ళీ కాదంటే మాత్రం నీకు తరుణం రాదు, మళ్ళీ సమయం చిక్కదు అని స్పష్టంగా చెప్పేశారు. చెప్పంగానే ఆయన వెంటనే అర్థం చేసుకుని రథం నుంచి కిందకి దిగి పద్మాసనం వేసుకుని ప్రాణాయామ పద్ధతిలో ప్రాణాలని మొత్తం తన యోగశక్తి ద్వారా పైకి తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రం ద్వారా పైకి వెళ్ళిపోయాడు. ఆయన పైకి వెళ్ళిపోయినటువంటి సంగతి కృష్ణార్జునులు స్పష్టంగా చూశారు. ధర్మరాజు ఇంత మిగిలిన యోగీశ్వరులందరూ చూస్తూనే ఉన్నారు. ఈ లోపల ధృష్టద్యుమ్నుడు వచ్చి కత్తి తీసుకొచ్చాడు. అప్పటికి ఆయన ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత నువ్వు ఆయన తల నరకవద్దు అని వీళ్ళందరూ అరుస్తూనే ఉన్నారు. అరుస్తున్నా సరే ధృష్టద్యుమ్నుడు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం ఆయన తల నరికేశాడు. ఆ తర్వాత చాలా గోలైపోయింది. నువ్వు మా గురువుగారిని తల నరుకుతావా అని అర్జునుడు అన్నాడు, నా ప్రతిజ్ఞ నాదన్నాడు. ఓ బావా బావమరుదులు చాలా కొట్టుకున్నారు. అవన్నీ తీసేస్తే యుద్ధరంగంలో పద్మాసనం వేసుకుని ప్రాణాలని పైకి తీసుకెళ్ళగలిగిన సామర్థ్యం ఉందంటే ఏ పాటి యోగ బలం ఉంటుందో చెప్పండి. మనం సామాన్యంగా పద్మాసనం వేసు కూర్చుంటేనే మనస్సు ఒక చోట కేంద్రీకృతం కాదు, ప్రాణాల సంగతి దేవుడెరుగు. సామాన్యంగానే ధ్యానం అనే మాట మనకు సరిగ్గా తెలియదు, ఏకాగ్రత కుదరదు. అటువంటిది రణరంగంలో చాలా గోలగోలగా ఉండే పరిస్థితుల్లో ఈయన బయటికి వచ్చి హాయిగా యోగ బలంతో క్షణంలో ప్రాణాలను బయటికి తీసుకువెళ్ళాడు. అది బ్రహ్మరంధ్రం నుండి బయటికి తీసుకెళ్ళాడు అంటే ఆయన యోగ బలం గురించిన చర్చే మనం చేయరాదు. ఆయన మహాయోగీశ్వరుడు. కేవలం ఎక్కడో ఆ సంస్కారాలు మిగిలి ఉండటం వలన మనుష్యుడుగా జన్మించి ఇలా మనకు కనిపించాడు అంతే. అటువంటి సంస్కారాలు ఉన్నటువంటి మహాజీవులు, గొప్ప జీవులు ఎలా ఉన్నారు, ఎలా వారు పైకి ఎదిగారు అని చెప్పే చరిత్రే మహాభారతం. మహాభారతంలో ఉండేటువంటి మహాపురుషుల చరిత్రలన్నీ మహాయోగీశ్వరులైనటువంటి వారి చరిత్రలే, కొంతమంది దుష్టుల చరిత్రలు కాక. కాబట్టి అటువంటి యోగ బలం ఉన్నటువంటి మహానుభావుడు ద్రోణాచార్యుడు. ఆ ద్రోణాచార్యుని భవాన్ అనటం ఏమీ తప్పు కాదు. అయితే మీరందరూ కొంచెం నన్ను సందేహంగా చూస్తున్నారని అనిపిస్తుంది. ద్రోణాచార్యుడు మహానుభావుడు అంటున్నారు, ద్రోణాచార్యుడు గొప్పవాడు అంటున్నారు, మరి ఏకలవ్యుడి విషయంలో ఎంత అన్యాయం చేశాడు ఆయన, ఎంత అర్జున పక్షపాతం ఉంది ఆయనకి. అర్జున పక్షపాతంతో, శిష్య పక్షపాతంతో సాధారణ బాలకుడి వేలు కోసేశాడు కదా. మరి ద్రోణాచార్యుడు గొప్పవాడు అంటారేంటి, యోగీశ్వరుడు అంటారేంటి అని మీకు సందేహం తప్పకుండా కలుగుతోంది. ఆ సందేహంతోనే నన్ను చూస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, యోగ బలం రావాలంటే మనిషిలో వంచన, ఈషత్తు కొంచెం కూడా ఉండకూడదు. జ్ఞానం కలగాలంటే మనిషిలో కొంచెం కూడా మాయ ఉండకూడదు. ద్రోణాచార్యుడికి యోగబలం ఉందా లేదా? ఉంది అని మనకు తెలిసింది. యోగబలం ఉంది అనంటే ఆయనలో వంచన, మాయ ఉండనే ఉండరాదు. తేషామేవైష బ్రహ్మ విద్య న యేషు జింహమనృతం న మాయాచేతి అని స్పష్టంగా చెప్తోంది ఉపనిషత్తు. మీకు బ్రహ్మజ్ఞానం కలగాలి, యోగబలం కలగాలి, ఎలా ఉండాలి? ఏ రకమైన వంచనలు ఉండకూడదు, ఏ రకమైన మాయ ఉండకూడదు, అబద్ధం చెప్పరాదు, అప్పుడే యోగబలం సిద్ధిస్తుంది అని చెప్తోంది. మరి ద్రోణాచార్యుడు గనక ఏకలవ్యుణ్ణి వంచన చేసి ఉన్నట్లయితే, ఏకలవ్యుణ్ణి మాయోపాయంతో తగ్గించి ఉన్నట్లయితే ఆయనకి మరి యోగబలం ఎలా సిద్ధిస్తుంది చెప్పండి? కాబట్టి ఆ కథలో చాలా రహస్యం ఉంది. ఏమిటి ఆ రహస్యం? ఏం జరిగింది? ఏకలవ్యుడు అనే మంచి బాలకుడు వచ్చాడు. వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర నేను నీ దగ్గర శిష్యుడిగా చేరతాను అని కోరాడు. ద్రోణాచార్యుడు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? సాధారణ కారణం, నేను రాజకుటుంబీకులకు మాత్రమే గురువు, రాజగురువును నేను ఎవరికి పడితే వారికి విద్యాభ్యాసం చేయించను అన్నాడు. ఇది పైకి కనిపించే సాధారణ కారణం. లోపల ద్రోణాచార్యుడు ఎంతమందిని చూశాడండి? మనిషిని చూడంగానే వాడి స్వభావం ఏంటో కనిపెట్టేంత కనీసం తెలివితేటలు లేవు ద్రోణాచార్యుడికి.
కనిపెట్టి వీడు విలువిద్యకు యోగ్యుడు కాడు అని అప్పుడే తీర్మానం చేశాడు. చేసి రిజెక్ట్ చేసి పంపించాడు. ఏకలవ్యుడు గొప్పవాడు. ఏ అంశంలో గొప్పవాడు? ఏకాగ్రత అనే అంశంలో చాలా గొప్పవాడు. ఏకలవ్యుడు ఏం చేశాడు? తన స్థానానికి వెళ్ళి అక్కడ ద్రోణాచార్యుడి మట్టి బొమ్మను ఒకటి దాన్ని తయారు చేసుకుని ఆయన గురువుగా భావిస్తూ ఏకాగ్రంగా విలువిద్య సాధన చేయటం ప్రారంభించాడు. విలువిద్య ఆ గురుభక్తికి సహజంగా అబ్బింది. విద్యలన్నీ వస్తూ ఉన్నాయి, శస్త్రాస్త్రాలు వాటంతట అవే వచ్చేస్తున్నాయి. ఎంత దాకా వెళ్ళింది? శబ్దభేది దాకా వెళ్ళిపోయింది. శబ్దభేది అంటే ఏంటి? ఎక్కడో శబ్దం వినిపిస్తుంది, ఆ శబ్దం పుట్టిన చోటును ఏకాగ్రంగా చూసుకుని అక్కడికి బాణం వెళ్ళేట్టుగా కొట్టగలగటం. కంటితో చూస్తే కాదు, మనం రాయి తీసుకుని ఇలా కొట్టినా సరే అది గురిని చేరదు. శబ్దం వింటే ఎక్కడో ఉంటుంది అది, ఆ శబ్దం పుట్టిన చోటుకి ఈ బాణం వెళ్ళాలి, ఆ ప్రాణినో ఆ వీరుణ్ణో ఎవరినో ఒకళ్ళని కొట్టాలి. ఆ శబ్దభేది విద్య కూడా అబ్బేసింది. ఈ దశలో పాండవులను తీసుకుని ద్రోణాచార్యుడు వేటకి అని వచ్చాడు. అరణ్యంలో ట్రైనింగ్ అనుకోండి, అడవిలో ట్రైనింగ్ ఇస్తారు కదా మిలిటరీ వాళ్ళకి, అలా రాజపుత్రులకి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడానికి అరణ్యానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చే సమయంలో వేట కుక్కల్ని ముందుకు వదిలిపెట్టారు. కుక్కలు సహజంగానే భౌభౌమని అరుస్తూ ఉంటాయి, వేట కుక్కలు ఇంకా అరుస్తూ ఉంటాయి. అలా అరుచుకుంటూ వెళ్ళినాయి. ఈ ఏకలవ్యుడు సాధన చేస్తూ ఉన్నటువంటి ప్రాంతానికి అవి చేరినాయి. కొంచెం దూరంగా శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దం చేయటం వలన ఏకలవ్యుడి ఏకాగ్రతకి భంగం కలిగింది. భంగం కలిగి ఏం చేశాడు? కోపం వచ్చి ఆ శబ్దం వస్తున్న చోటుకి శబ్దభేది విద్యతో బాణాలేశాడు. ఆ బాణాలు ఎంత సరిగ్గా తగిలినాయంటే అరుస్తున్న కుక్కల నోళ్లలో పడ్డాయి. ఆలోచించుకోండి, గురి కంటితో చూసిన గురి కాదు ఇది, శబ్దభేదితో అరుస్తున్న నోళ్ల మధ్య బాణాలు తగిలినాయి. బాణాలు తగలంగానే ఒక్కసారి ద్రోణాచార్యుడే ఆశ్చర్యపోయాడు, ఎవరికి ఇంత విద్య వచ్చింది అని. వెళ్ళారు, ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళంగానే అక్కడ ద్రోణాచార్యుడి మట్టి బొమ్మ ఉంది. ఇక్కడ ద్రోణాచార్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఏకలవ్యుడు సాష్టాంగపడ్డాడు, గురువుకి నమస్కారం చేశాడు, వినయంగా మాట్లాడాడు. ఏమి నా మట్టి బొమ్మ పెట్టుకుని విలువిద్యను నేర్చుకుంటున్నావు అంటే, ఆచార్య మీ యొక్క దయతోనే నాకు వచ్చింది అని వినయంగానే చెప్పాడు. చెబితే ఆయన అన్నాడు, మరి నా వల్ల వచ్చింది కదా, మరి నాకు గురుదక్షిణ ఏమన్నా ఇవ్వాలా వద్దా? అయ్యో తప్పకుండా ఇస్తానండి గురుదక్షిణ అన్నాడు ఏకలవ్యుడు. అయితే నీ బ్రొటన వేలు నాకు తీసి ఇచ్చేయి అన్నాడు. బ్రొటన వేలు అనేది విలువిద్యలో చాలా ప్రధానమైంది. ఆ బాణం పట్టుకునే గ్రిప్, ఆ పట్టు బ్రొటన వేలులోనే బలంగా ఉంటుంది. ఆ బ్రొటన వేలు, కుడి చేతి బ్రొటన వేలుని అడిగాడు. ఏకలవ్యుడు నిజంగానే ఇచ్చేశాడు. ఇక్కడ మనందరికీ సందేహం, అర్జునుడి కంటే గొప్ప వీరుడవుతున్నాడు అనే అసూయతో ద్రోణాచార్యుడు తన శిష్యుడి కంటే ఇంకోటి ఎక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో కదా ఏకలవ్యుడి బ్రొటన వేలు తీసుకున్నాడు అని. దయచేసి ఇలాంటి ఆలోచనలు కూడా దగ్గరికి రానివ్వద్దు. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కలియుగంలో మనకు ఆ శస్త్రాస్త్ర విద్యలు ఎందుకు లోపించినాయి? ఈరోజు మనకు ఎందుకు ఆగ్నేయాస్త్రం లేదు, ఎందుకు వారుణాస్త్రం లేదు, ఎందుకు బ్రహ్మాస్త్రం లేదు, ఎందుకు పాశుపతాస్త్రం లేదు, ఎందుకు నారాయణాస్త్రం లేదు? ఎందుకు లేదు అంటే వాటిని వాడటం మనకు చేత కాదు అని వాళ్ళు అప్పుడే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన మాట ఏమన్నా అబద్ధమా? ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని ఆయుధాలున్నాయి, ఆ ఆయుధాలను వాడు వాడతారా వాడరా, సరి అయిన సమయంలో వాడతారా, వాడితే ఏమవుతుంది, వాడిన దగ్గర నుంచి దాన్ని బాగు చేసే సామర్థ్యం ఎవరికైనా ఉన్నదా అనే ప్రశ్నకి సమాధానం ప్రపంచంలో ఎవరి దగ్గర ఉందో చెప్పండి, వాళ్ళకి నేను దండం పెట్టుకుని నేను తెలుసుకుంటాను. ఎవరి దగ్గర లేదు. మనకి ఆయుధం వాడటం మాత్రమే తెలుసు. ఆయుధం వాడిన తరువాత వచ్చే పరిణామాల గురించి ఆలోచన కూడా లేదు. అలా ఆలోచన లేని వాళ్ళకి అస్త్రాలు శస్త్రాలు ఎప్పటికీ రావు. ఈ ఏకలవ్యుడికి కూడా అందుకనే రాలేదు. ఏకలవ్యుడు ఏకాగ్రతలో గొప్పవాడు, కానీ అస్త్రాలు శస్త్రాలు సంపాదించుకోవడానికి కావలసినటువంటి
ఇంద్రియ నిగ్రహం ఏకలవ్యుడిలో లేదు. కుక్కలు ఏం చేస్తాయి? కుక్కల స్వభావం ఏంటి? మొరుగుతాయి. కుక్కలు మొరిగితేనే వాటి నోళ్లలో బాణం వేసినవాడు రేపటి రోజున పక్కింటివాడు గొడవ చేస్తే వాడి మీద బ్రహ్మాస్త్రం వేయడానికి గ్యారంటీ ఏంటి? పక్కింటివాడు చిన్న తప్పు చేస్తే వాడి మీద ఆగ్నేయాస్త్రం వేసేసి వాడి వెళ్ళి తగలబెట్టేస్తే ఇల్లు మాత్రమే తగలడి ఊరుకుంటుందా? మొత్తం లోకమంతా తగలబడిపోదు. అందువలన ఇలాంటి బాధ్యతారహితంగా ఉండేటువంటి వ్యక్తులకి ఏ స్థితిలోనూ ఉత్తమమైనటువంటి విద్యలు అందరాదు, అందులోనూ అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు అందరాదు అనే ఉద్దేశ్యంతో ద్రోణాచార్యుడు చేశాడు. ఇది కాక మరొక రకంగా మరొక అభిప్రాయంతో ద్రోణాచార్యుడు చేసి ఉంటే ఆయనకు యోగం సిద్ధించేదే కాదు. మనం ఖచ్చితంగా ఏ గ్రంథమైనా పరిశీలించుకోండి, ఏ శాస్త్రాన్నైనా చూడండి, వంచన చేసేవాళ్లకు యోగము సిద్ధించదు, వంచన చేసేవారికి తత్వజ్ఞానము కలగదు. ద్రోణాచార్యుడికి యోగబలం సిద్ధించింది. ఆయన యొక్క తత్వజ్ఞానం గురించిన పరిజ్ఞానం మనకైతే లేదు, కానీ యోగబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఆయన వంచన చేయలేదు. ఆయన కేవలం తన బాధ్యతను నిర్వర్తించటానికి ఈ పని చేశాడు అని మనందరం అర్థం చేసుకోవాలి. ఇటువంటి అభిప్రాయంతో భవాన్ అని గౌరవంగా ద్రోణాచార్యుణ్ణి అనటం తప్పు కాదు, ఆయనే ముందు రావాలి అనే అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తరువాత భీష్మశ్చ అన్నాడు. ఆ తర్వాత ఎవరి పేరు ఎత్తి ఉండాలి? కృపశ్చ అని ఉండాలి. కృపాచార్యుడు ఈయనకు గురువు, కానీ అనకుండా కర్ణశ్చ అని అంటున్నాడు. మరి భీష్ముడి తర్వాత కర్ణుడు అని ఎందుకు అంటున్నాడు? కర్ణుడి తర్వాత కృపుడి పేరు ఎందుకు చెప్పాడు? కృపుడి తర్వాత అశ్వత్థామ పేరు ఎందుకు చెప్పాడు? ఈ విషయాలన్నిటినీ మనం రేపు చర్చించుకుందాం. ఇప్పుడు మనం చాలా సమయంగా ఎదురు చూస్తున్నటువంటి పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా నిర్వర్తించుకుందాం. ఈ పారాయణ కార్యక్రమాన్ని ఎవరూ సులువుగా తీసుకోవద్దు, సాధారణంగా తీసుకోవద్దు. ఇది చాలా దివ్యమైనటువంటి కార్యక్రమం అని అందరూ భావన చేయాలి. అందరూ ఏదో గొణుగుతూ ఉన్నట్లుగా నిదానంగా శబ్దం బయటికి రాకుండా చెప్పటం సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఎంత శబ్దంతో వినిపిస్తుందో టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రేక్షకులు కూడా అంతే శబ్దంతో గట్టిగా చెప్పాలి. ఆ గట్టిగా చెప్పినప్పుడే పారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆ విషయంలో కూడా మనం పై రాబోయే రోజుల్లో విచారణ చేసుకుందాం. పారాయణ వల్ల జరిగేటువంటి లాభాలేంటి, సంస్కృతాక్షరాలను గనక ఉచ్చరించినట్లయితే మన శరీరంలో జరిగే మార్పులు ఏంటి, అలాంటి విషయాలన్నింటినీ కూడా మనం చర్చించుకుందాం. చాలా విజ్ఞానం సంపాదిద్దాం. అంతవరకు శ్రద్ధగా పారాయణను ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా ఉచ్చరిస్తూ చేసుకుందాం. అథ శ్రీమత్ భగవద్గీతాయాం ప్రథమోऽధ్యాయః అర్జున విషాద యోగః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమా
సమాయుధి సమాయుధి యుయుధానో యుయుధానో విరాటశ్చ విరాటశ్చ ద్రుపదశ్చ ద్రుపదశ్చ మహారథః మహారథః దృష్టకేతుః దృష్టకేతుః చేకితానః చేకితానః కాశీరాజశ్చ కాశీరాజశ్చ వీర్యవాన్ వీర్యవాన్ పురుజిత్ పురుజిత్ కుంతిభోజశ్చ కుంతిభోజశ్చ శైబ్యశ్చ శైబ్యశ్చ నరపుంగవః నరపుంగవః యుధామన్యుశ్చ యుధామన్యుశ్చ విక్రాంత విక్రాంత ఉత్తమౌజాశ్చ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ వీర్యవాన్ సౌభద్రో సౌభద్రో ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ సర్వ ఏవ మహారథాః మహారథాః అస్మాకం తు అస్మాకం తు విశిష్టాయే విశిష్టాయే తాన్నిబోధ తాని బోధ ద్విజోత్తమ ద్విజోత్తమ నాయక నాయక మమ సైన్యస్య మమ సైన్యస్య సంజ్ఞార్థం సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే తామ్రవీమితే భవాన్ భవాన్ భీష్మశ్చ భీష్మశ్చ కర్ణశ్చ కర్ణశ్చ కృపశ్చ కృపశ్చ సమితింజయః సమితింజయః అశ్వత్థామా అశ్వత్థామా వికర్ణశ్చ వికర్ణశ్చ సౌమదత్తిః సౌమదత్తిః తథైవ చ తథైవ చ అన్యే చ అన్యే చ బహవః శూరా బహవః శూరా మదర్థే మదర్థే త్యక్తజీవితాః త్యక్తజీవితాః నానాశస్త్ర నానాశస్త్ర హరణాః ప్రహరణాః సర్వే సర్వే యుద్ధవిశారదాః యుద్ధవిశారదాః అపర్యాప్తం అపర్యాప్తం తదస్మాకం తదస్మాకం బలం బలం భీష్మాభిరక్షితం భీష్మాభిరక్షితం పర్యాప్తం తు పర్యాప్తం తు ఇదమేతేషాం ఇదమేతేషాం బలం బలం భీమాభిరక్షితం భీమాభిరక్షితం అయనేషు చ అయనేషు చ సర్వేషు సర్వేషు యథాభాగం యథాభాగం అవస్థితాః అవస్థితాః భీష్మమేవ భీష్మమేవ అభిరక్షन्तు అభిరక్షन्तు భవంతః భవంతః సర్వ ఏవ హి సర్వ ఏవ హి తస్య సంజనయన్ తస్య సంజనయన్ హర్షం హర్షం కురు వృద్ధః కురు వృద్ధః పితామహః పితామహః సింహనాదం సింహనాదం వినద్యోచ్చైః వినద్యోచ్చైః శంఖం దద్మౌ శంఖం దద్మౌ ప్రతాపవాన్ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ తతః శంఖాశ్చ ధైర్యశ్చ ధైర్యశ్చ పణవానక పణవానక గోముఖాః గోముఖాః సహసైవ సహసైవ అభ్యహన్యంత అభ్యహన్యంత సశబ్దః సశబ్దః తుములోభవత్ తుములో భవత్ తతః శ్వేతైః తతశ్వేతైః హయైర్యుక్తే హయైర్యుక్తే మహతి స్యందనే మహసి స్యందనే స్థితౌ స్థితౌ మాధవః మాధవః పాండవశ్చైవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ప్రదధ్మతుః పాంచజన్యం పాంచజన్యం హృషీకేశో ఋషికేశో దేవదత్తం దేవదత్తం ధనంజయః ధనంజయః పౌండ్రం దద్మౌ పౌండ్రం దద్మౌ మహాశంఖం మహాశంఖం భీమకర్మ భీమకర్మ మృకోదరః మృగోదరః అనంత విజయం అనంత విజయం రాజా రాజా కుంతీపుత్రో కుంతీపుత్రో యుధిష్ఠిరః యుధిష్ఠిరః నకులః నకులః సహదేవశ్చ సహదేవశ్చ సుఘో
సుఘోష మణిపుష్పకౌ మణిపుష్పకౌ కాశ్యశ్చ కాశ్యశ్చ పరమేశ్వాసః పరమేశ్వాసః శిఖండీ చ శిఖండీ చ మహారథః మహారథః దృష్టద్యుమ్నో దృష్టద్యుమ్నో విరాటశ్చ విరాటశ్చ సాత్యకిశ్చ సాత్యకిశ్చ అపరాజితః అపరాజితః ద్రుపదో ద్రుపదో ద్రౌపదేయాశ్చ ద్రౌపదేయాశ్చ సర్వశః సర్వశః పృథివీపతే పృథివీపతే సౌభద్రశ్చ సౌభద్రశ్చ మహాబాహుః మహాబాహుః శంఖాన్ దద్ముః శంఖాన్ దద్ముః పృథక్ 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 సఘోషో సఘోషో ధార్తరాష్ట్రాణాం ధార్తరాష్ట్రాణాం హృదయాని హృదయాని యదారయత్ యదారయత్ నభశ్చ నభశ్చ పృథివీం చైవ పృథివీం చైవ తుములో తుములో యనునాదయన్ యనునాదయన్ అథ అథ వ్యవస్థితాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః కపిధ్వజః ప్రవృత్తే ప్రవృత్తే శస్త్రసంపాతే శస్త్రసంపాతే ధనురుద్యమ్య ధనురుద్యమ్య పాండవః పాండవః హృషీకేశం ఋషికేశం తదా వాక్యం తదా వాక్యం ఇదమాహ ఇదమాహ మహీపతే మహీపతే అర్జున ఉవాచ అర్జున ఉవాచ సేనయోః సేనయోః ఉభయోర్मध्ये ఉభయోర్मध्ये రథం స్థాపయ రథం స్థాపయ మేచ్యుత మేచ్యుత యావదేతాన్ యావదేతాన్ నిరీక్షేహం నిరీక్షేహం యోద్ధుకామాన్ యోద్ధుకామాన్ అవస్థితాన్ అవస్థితాన్ కైర్మయా కైర్మయా సహ యోద్ధవ్యం సహయోద్ధవ్యం అస్మిన్ అస్మిన్ రణసముద్యమే రణసముద్యమే యోత్స్యమానాన్ యోత్స్యమానాన్ అవేక్షేహం అవేక్షేహం య ఏతేత్ర యతేతేత్ర సమాగతాః సమాగతాః భార్తరాష్ట్రస్య భారతరాష్ట్రస్య దుర్బుద్ధేః బుద్ధేః యుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః ప్రియచికీర్షవః సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవముక్తో ఏవముక్తో హృషీకేశో ఋషికేశో గుడాకేశేన గుడాకేశేన భారత భారత సేనయోః సేనయోః ఉభయోర్मध्ये ఉభయోర్मध्ये స్థాపయిత్వా స్థాపయిత్వా రథోత్తమం రథోత్తమం భీష్మద్రోణ భీష్మద్రోణ ప్రముఖతః ప్రముఖతః సర్వేషాం చ సర్వేషాం చ మహీక్షితాం మహీక్షితాం ఉవాచ పార్థ ఉవాచ పార్థ పశ్యైతాన్ పశ్యైతాన్ సమవేతాన్ సమవేతాన్ కురూనితి కురూనితి తత్రా పశ్యత్ తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః స్థితాన్ పార్థః పితॄనథ పితॄనథ పితామహాన్ పితామహాన్ ఆచార్యాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా సఖీంస్తథా శ్వశురాన్ అశురాన్ సుహృదశ్చైవ సుహృదశ్చైవ సేనయోః సేనయోః ఉభయోరపి ఉభయోరపి తాన్ సమీక్ష్య తాన్ సమీక్ష్య సకౌంతేయః సకౌంతేయః సర్వాన్ బంధూన్ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ అవస్థితాన్ కృపయా కృపయా పరయావిష్టో పరయావిష్టో
విషీదన్ విషీదన్ ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ ఇతి ఇతి శ్రీమత్ శ్రీమద్ భగవద్గీతాసు భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే అర్జున విషాద యోగే ప్రథమే అధ్యాయే ప్రథమే అధ్యాయే సప్తవింశతి శ్లోకాః సప్తవింశతి శ్లోకాః. మనం శ్రీవారి అనుగ్రహం కోసం శ్రీవారి ముఖారవిందాన్నుండి వెలువడినటువంటి శ్రీమద్ భగవద్గీతామృతాన్ని చక్కగా పారాయణ చేశాం, చక్కగా బిగ్గరగా పారాయణ చేశాం, చక్కగా అక్షరాలన్నీ స్పష్టంగా ఉచ్చరించాం. ఇప్పుడు ఆ శ్రీవారి నామామృతాన్ని పద కవితా పితామహులు అన్నమాచార్యులు వారు ఎన్ని రకాలుగా మనకు బోధిస్తున్నారో సంకీర్తన ద్వారా తెలుసుకుందాం. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, తీతిద్దే కళాకారులు శ్రీమాన్ ఉదయ్ భాస్కర్ గారు మనందరితో ఈ సంకీర్తన, నామ సంకీర్తన రెండూ చేయిస్తారు. మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాత్రయాధీశ నమో నమో మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజ పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజ నరసింహ హృషికేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషికేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే నరసింహ హృషికేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం महित जनार्दन मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्ध चयतुरग कल्की महित जनार्दन
मत्स्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यं मनिसं भजामि विहित विज्ञान श्री वेंकटेश शुभकरम् अहमिह तव पददास्यं मनिसं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनखं चिन्तयामि यूयं माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनखं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 कृष्णं 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 वन्दे जगद्गुरुं పద కవితా పితామహులు అని అన్నమాచార్యుల వారికి కీర్తి వచ్చిన కారణమే ఇది. శ్రీవారి నామాలను ఒక 40ని వరుసగా పేర్చి చక్కటి సంకీర్తన రచించగలిగినటువంటి ప్రజ్ఞ శ్రీవారి అనుగ్రహంతో వారికి మాత్రమే ఉన్నది. ఇటువంటి కీర్తనని మనందరం కూడా చాలా శ్రద్ధగా గానం చేసుకున్నాం. ఆ చివరిలో తవ పదదాస్యం అనిశం భజామి అనే మాట కూడా అనుకున్నాము. నారాయణ, నీ యొక్క పాదాల మీద నేను పడి నీకు దాసుడనై నీ ద్వారా నిన్ను జగద్గురువుగా భావించి నీ ద్వారా నేను జ్ఞానాన్ని పొందుతాను అని మనమందరం ప్రార్థించుకున్నాం. కృష్ణం వందే జగద్గురుం అని మరొకసారి అనుకున్నాం. ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. यत्र योगेश्वरः कृष्णो यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीः तत्र श्रीः विजयो भूतिः विजयो भूतिः ध्रुवानीतिः ध्रुवानीतिः मतिर्मम मतिर्मम अथ क्षमा प्रार्थना अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव तत्सर्वं क्षम्यतां देव नारायण
నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా కాయేన వాచా మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. ఓం